అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సినీ అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఆపదొస్తే నేనున్నానంటూ ఆపద్బాంధవుడిగా నిలిచే వ్యక్తుల్లో చిరు ఒకరు. సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలకు భరోసా కల్పించారు. ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. అయితే ఏనాడు చిరు తన సాయం గురించి బయటకు చెప్పుకోరు. కానీ సహాయం పొందిన వారు మాత్రం ఆయన మంచి మనసు ఎలాంటిదో చెప్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి దాతృత్వం గురించి చెప్తూ యాంకర్ రోషన్ ఎమోషనల్ అయ్యాడు. ఇటీవల ఓ టీవీ ప్రోగ్రామ్ కి హాజరైన యాంకర్ రోషన్ ఈ సందర్భంగా చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రియల్ లైఫ్ లో తల్లిదండ్రులే నాకు హీరో హీరోయిన్లు. ప్రొఫెషనల్ గా నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా రియల్ హీరో చిరంజీవి. మీడియాలో ఒక సినిమాకి ఇలా కూడా ప్రమోషన్స్ చేయొచ్చా అని నన్ను ఇంటికి పిలిచారు. అది కాస్త వైరల్ అయింది. నా దృష్టిలో ఆయన దేవుడు అని చెప్తాను. రోషన్ వస్తే ఒక గంటైనా స్పెండ్ చేద్దాం, వాడు అన్ని స్టేట్స్ తిరుగుతూ మంచి న్యూస్ చెప్తాడు అని నా బర్త్డేకి అదే ఇంట్లో కేక్ కట్ చేశారు. ఎంతో మందికి హెల్ప్ చేయాలని అన్నయ్యకు ఫోన్ చేస్తే నాకైనా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల చెక్కులు ఇచ్చారు అని రోషన్ చెప్పాడు. వికీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలై 16 రోజులైంది. ఈ 16 రోజుల్లో చావా ఎంత వసూలు రాబట్టింది, సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి, చావా సినిమా ఎలాంటి రికార్డ్స్ ను బద్దలు కొట్టిందో తెలుసుకుందాం రండి. చావా చిత్రం 16వ రోజు అంటే శనివారం 25 కోట్లు వసూలు చేసింది. తద్వారా 16వ రోజు లేదా 3వ శనివారం అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ కాలరించిన వాళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను టీవీ షోలలో కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్స్ అంతా కలిసినప్పుడు సందడి చేస్తున్నారు. తాజాగా 3 నటీమణులు ఓ మాస్ రీల్ చేయడంతో వైరల్ గా మారింది. సీనియర్ హీరోయిన్స్ మీనా, సంగీత, మహేశ్వరి ముగ్గురు కలిసి ఓ మ్యూజిక్ కి సరదాగా రీల్ చేశారు. ముగ్గురు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసి ఈ రీల్ షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం మీనా, రోజా, నగ్మ, రంభ, సంగీత, మహేశ్వరి పలువురు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి చెన్నైలో ప్రభుదేవ ఈవెంట్ లో కనువిందు చేశారు. అప్పుడు వీరంతా కలిసి దిగిన ఫొటోస్ కూడా షేర్ చేశారు. ఇలా సీనియర్ హీరోయిన్స్ అంతా కలిసి కనిపిస్తూ ఉండటంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రీల్లో కనిపించిన మీనా ఇప్పటికీ సినిమాలు, టీవీ షోస్ లో బిజీగా ఉన్నారు. సంగీత కూడా సినిమాలు, టీవీ షోస్ తో బిజీగా ఉంది. మహేశ్వరి మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకపోయినా తమిళ టీవీ షోస్ లో అలరిస్తుంది. మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు బ్యూటిఫుల్ మల్టీ స్టారర్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే విక్టరీ వెంకటేష్ కలయికలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఫిల్మ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తప్పకుండా ఉంటుంది. అప్పట్లో డీసెంట్ వసూళ్లు ఈ చిత్రం అందుకుంది. కానీ సినిమాలోని లోతు జనరేషన్ మారిన తర్వాత చాలా మందికి అర్థమైంది. ఈ సమయంలో కానీ ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చుంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేదని చాలా మంది నమ్ముతున్నారు. ఇక ఎట్టకేలకి రిలీజ్కి వస్తున్న ఈ చిత్రంకి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. బుక్ మై షోలో అవర్లీ బుకింగ్స్ లో 4700 టికెట్స్ కి పైగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతుండటం విశేషం. దీంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి మికీ జేమేర్ సంగీతం అందించగా మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ మార్చ్ 7న రిలీజ్ కు తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తన వీడియోస్ ను ఉద్దేశించి బాలీవుడ్ నటి విద్యా బాలన్ తాజాగా ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. ఆ వీడియోలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, అవన్నీ AI టెక్నాలజీతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోలని చెప్పారు. నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఈ మధ్య కాలంలో నాకు సంబంధించిన పలు వీడియోలు చక్కలు కొడుతున్నాయి. అయితే అవన్నీ AI జనరేటెడ్వి. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలను సృష్టించడం లేదా వ్యాప్తి చేయడంలో నా ప్రమేయం లేదు. అందులోని కంటెంట్ను కూడా నేనేమాత్రం అంగీకరించను. కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసే ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. AI జనరేటెడ్ కంటెంట్ మిమ్మల్ని తప్పుదో పట్టించే ప్రమాదం ఉంది, అప్రమత్తంగా ఉండండి అని విద్యా బాలన్ పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే విద్యా బాలన్ కీలక పాత్ర పోషించిన బూల్ భులయ్యా 3 గతేడాదిలో విడుదలై విజయాన్ని అందుకుంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె మల్లిక పాత్రలు కనిపించి ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవకట్ట సినిమాలు అటు రాజకీయ కోణంతో పాటు సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి. అయితే రిపబ్లిక్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న దేవకట్ట ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అన్నీ తెలుస్తుంది. అవును, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అప్పుడు యూత్ కాంగ్రెస్లో కీలక పాత్రలు పోషించారు. అయితే వీరిద్దరూ కాలేజ్లో ఉన్న సమయంలో వాళ్ల ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట. కాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో కూడిన డ్రామాతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్ పాత్రలో చైతన్యరావు నటించనున్నాడని సమాచారం. జేడీఆర్ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ 70 కోట్ల బడ్జెట్తో రానుంది. అనిమల్ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించారు. ఆ అధికారిపై విమర్శలు చేశారు. కష్టపడి పుస్తకాలు చదివితే ఐఏఎస్ కావచ్చని, కానీ ఫిల్మ్ మేకర్ కావాలంటే ఎలాంటి కోర్సులు లేవన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిమల్పై చేసిన వ్యాఖ్యలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయం. ఈ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు నిజంగా నన్నెంతో బాధించాయి. నేనేదో నేరం చేశానని అనిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారనిపించింది. కోపం వచ్చింది. ఆ సమయంలో నేను ఒక్కటే అర్థం చేసుకున్నా, ఐఏఎస్ అధికారి కావాలంటే ఢిల్లీ వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే చాలు. అదే ఫిల్మ్ మేకర్ లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి, అభిరుచితోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్పై కూడా రాసిస్తాను అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రభాస్తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ గురించి సందీప్ మాట్లాడారు. మా సినిమా బాహుబలిని దాటాలంటే 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. అది చాలా పెద్ద విషయం. ఇప్పటికైతే నేను మంచి సినిమా చేస్తాను. అది ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలని చెప్పారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాల ద్వారా పౌరాణిక కథల పాత్రలను కొత్త తరహాలో ఆడియన్స్ కు చెప్తున్నారు. కొత్త తరాన్ని ఆకర్షించే సూపర్ హీరో పాత్రలుగా దేవుళ్లను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఇలాగే విజయం సాధించాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టి నటిస్తున్న జై హనుమాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్తో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకున్న ప్రశాంత్ వర్మ పౌరాణిక కథతోనే సూపర్ హీరో తరహా సినిమాను చేయనున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, కల్కి 28 సినిమాల్లో సూపర్ హీరో లాంటి పాత్రలు పోషించాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ పూర్తి స్థాయి సూపర్ హీరో పాత్రను పోషించనున్నాడు. అది కూడా హాలీవుడ్ సూపర్ హీరోల కంటే భిన్నమైన సూపర్ హీరో పాత్రను డార్లింగ్ పోషించనున్నాడని సమాచారం. ఇటీవల ట్విట్టర్లో ఒక సందేశాన్ని పంచుకున్న ప్రశాంత్ వర్మ తాను ఒక పెద్ద నటుడితో ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, వీలైనంత త్వరగా ప్రకటన చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం కొత్త సినిమా చేస్తున్నాడని, త్వరలోనే ఆ సినిమా గురించి ప్రకటన చేస్తారని సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గత నెల రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ షూటింగ్స్ లో పాల్గొనటం, అలాగే సమీపంలోని దేవాలయాలను సందర్శించడం వగైరా వ్యవహారాలకు మీడియాలో బోలెడంత ప్రచారం లభించింది. మహేష్, రాజమౌళి బృందంతో పనిచేస్తుందని సన్నిహిత వర్గాలు లీకులిస్తున్నాయి. కానీ దీన్ని ప్రియాంక చోప్రా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం మేరకు ప్రియాంక SSMB 29లో నటిస్తుందా అని ప్రశ్నించగా ఆమె తల్లి మధు చోప్రా అవును సినిమా షూటింగ్ చేస్తుంది అని చెబుతూ ట్రెండింగ్ బజ్ ను ధృవీకరించారు. ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారా అని ఇంటర్వ్యూర్ ప్రశ్నించగా అవునంటూ మధు తలూపారు. ఓవైపు PC మహేష్ బాబు సరసన నటిస్తోందని ఊహాగానాలు సాగుతుండగా మధు చోప్రా దీన్ని ఖరారు చేశారు. మధు టొరంటో నుండి హైదరాబాద్ కు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసే వీడియోలో ఈ విషయాన్ని లీక్ చేశారు. దీనిలో రోర్ ఆఫ్ RRR నేపథ్య సంగీతం రాజమౌళితో PC కలిసి పనిచేస్తుందనే విషయాన్ని క్లియర్ చేసింది. టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరికి అరుదైన అవకాశం లభించినట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శక్తీకరణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు తెలుస్తుంది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం. సినిమాల విషయానికి వస్తే గతేడాది గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న మీనాక్షి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న చిత్రంలో
బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం అనగనగా ఒక రోజుతో పాటు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ముగిసింది. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 60 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సామాన్య భక్తులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మహాకుంభమేళాలో భాగమయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మి తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాగరాజ్కు వెళ్లింది. అక్కడ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించింది. తాజాగా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో మైలురాయి అంటూ ఈ ఫోటోస్ కు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కన్నప్ప టీజర్ ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియాను ఊపేసింది. కన్నప్పతో ఒక్కసారిగా తన వైపు చూసేలా చేసుకున్నారు విష్ణు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాదాపు 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో ప్రతి షాట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ దెబ్బతో మంచు విష్ణు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీజర్ చివరిలో ప్రభాస్ షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఒక్క షాట్ కేవలం డార్లింగ్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ అందరిలో అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇక ఈ టీజర్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లోనే 9.38 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ 9.2 మిలియన్ వ్యూస్ రికార్డ్ బద్దలు కొట్టింది. ఈ సినిమా గ్రాండియర్ స్కేల్లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సమాచారం. మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పరచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్ బుర్రా, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగాను టెక్నికల్ పరంగాను ఈ సినిమాను హై స్టాండర్డ్స్ లో రూపొందిస్తున్నారట. ఆది పినిసిటీ హీరోగా, అరివళగన్ దర్శకుడిగా తమన్ సంగీత సారథ్యంలో వైశాలి మూవీ వచ్చింది. అప్పట్లో ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబో శబ్దం అనే చిత్రాన్ని చేసింది. వైశాలిలో నీటిని బేస్ చేసుకుని కథ రాస్తే, శబ్దం చిత్రంలో సౌండ్ ని బేస్ చేసుకుని కథను రాసుకున్న డైరెక్టర్. అయితే చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవడంతో ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోయింది. వైశాలి రేంజ్ లో ఈ శబ్దం లేకపోయినా కూడా సినిమాను మాత్రం థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీకి తమన్ ఇచ్చిన సౌండింగ్, ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. సౌండ్ బేస్డ్ మూవీ కావడంతో థియేటర్లో ఈ మూవీని చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది. తమన్ ఆర్ఆర్ కి అందరూ భయపడిపోవాల్సింది. సౌండ్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక తాజాగా మంచు మనోజ్ శబ్దం గురించి మాట్లాడారు. గత రాత్రే శబ్దం సినిమా చూశాను. స్టోరీ అద్భుతంగా ఉంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. ఆది అద్భుతంగా నటించాడు. తమన్ అయితే అదరగొట్టేశాడు. అరివళగన్ కి కంగ్రాట్స్. చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్. థియేటర్లోనే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి అని మనోజ్ ట్వీట్ చేశారు. తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అలా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సుకుమార్ స్వతహాగా లెక్కల మాస్టర్, కానీ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చేశారు. తొలుత వివి వినాయక్ దగ్గర దిల్ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ మూవీ నిర్మించిన దిల్ రాజు సుకుమార్ ని ఆర్యతో డైరెక్టర్ గా పరిచయం చేశాడు. ఫోటో విషయానికి వస్తే దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు కాకుండా మిగతా వాళ్ళు సుకుమార్ గురించి మనకు తెలుసు. వాళ్ళు కాకుండా దర్శకులు వాసువర్మ, డాలీ, రచయిత వేమారెడ్డి ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత దిల్ టీమ్ అంతా ఇలా డైరెక్టర్ వివి వినాయక్ ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా నవ్వుతూ ఫోటో పోజ్ ఇచ్చారు. అది కాస్త వైరల్ అవుతుంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్డే సెలబ్రేషన్స్ ను కింగ్డమ్ సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీం మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. కింగ్డమ్ సినిమా షూటింగ్ లో ప్రతిరోజు ఎంజాయ్ చేశామని, ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని విజయ్ దేవరకొండ తన ట్వీట్లో పేర్కొన్నారు. కింగ్డమ్ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి స్కెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా నివాసానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్లారు. మార్చి 8న లండన్ లో ఇళయరాజా భారీ స్థాయిలో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఇళయరాజాను శాల్వాతో సన్మానించి కాసేపు ముచ్చటించారు.
తన చేతితో రాసిన మ్యూజిక్ నోట్స్ ని సీఎంకు ఇళయరాజా చూపించారు. గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితమే సెట్ లోని ఫొటోస్ ను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు చెర్రీ. తన కూతురు క్లేమ్ ఖారాతో ఉన్న ఫొటోస్ ను పంచుకున్నారు. ప్రస్తుతం RC16 మూవీ షూటింగ్ స్కెడ్యూల్ మైసూర్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మైసూర్ స్కెడ్యూల్లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ స్కెడ్యూల్ దాదాపుగా ముగిసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ మూవీ టీం ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్లో మరిన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా జమా మసీద్ ప్రాంతంలోనూ షూట్ చేయనున్నారని టాక్. షూటింగ్ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తుంది. మార్చి 4న పార్లమెంట్లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దేవరభామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తెర మీద కథానాయికగా మెప్పించే చాలా మంది హీరోయిన్స్ తమని ఆడియన్స్ పొగిడితే చాలా సంతోషిస్తారు. అయితే కొన్నిసార్లు వాళ్ల పొగడ్త కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే ఏం చేయలేరు. కొందరైతే చిత్ర విచిత్రమైన కామెంట్స్తో పొగుడుతూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చాక అవన్నీ చాలా కామన్ అయ్యాయి. అయితే ఒక హీరోయిన్ ను డైరెక్ట్ గా ఒక ఫ్యాన్ మీ నడుం బాగుంటుందని అన్నాడట. మామూలుగా అయితే వేరే హీరోయిన్ అయితే రియాక్షన్ వేరేలా ఉండేది. కానీ సదరు హీరోయిన్ మాత్రం ఆ టైంలో సంతోషించిందని చెప్పింది. ఇంతకీ ఆడియన్స్ చేసిన నడుము కామెంట్ కి సంతోషపడ్డ హీరోయిన్ ఎవరంటే అనన్య నాగళ్ళ అని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాలు రాణిస్తున్న ఈ అమ్మడు ఒక్కో మెట్టెక్కుతూ వస్తుంది. మలేషియన్ సినిమా నుంచి మొదలైన అనన్య సినిమాల హంగామా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది. అనన్య చేస్తున్న సినిమాల్లో కథాబలం ఉండటం వల్ల ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య నాగళ్ళ తనకి ఇప్పటివరకు వచ్చిన క్రేజీ పొగడ్త గురించి చెప్పమని అడిగితే తను 1-2 సినిమాలు చేసిన టైంలోనే ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి మీ నడుము బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయాడని, అది చాలా క్రేజీగా అనిపించిందని అంది అనన్య నాగళ్ళ. మామూలుగా ఎవరైనా వారి నడుము గురించి కామెంట్ చేస్తే కోపం వస్తుంది. కానీ అనన్య మాత్రం అతని కామెంట్ ని చాలా పాజిటివ్ గా తీసుకుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉందంటే అది వార్ 2 అని చెప్పాలి. బాలీవుడ్ నుంచి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ఇది. కాగా అభిమానులు ఎప్పటి నుంచో చాలా ఎక్సైటెడ్ గా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకుండా షూటింగ్ కానిచేస్తున్నారు. NTR పై కానీ హృతిక్ పై కానీ అంతెందుకు సినిమా టైటిల్ కూడా ఏంటనేది అఫీషియల్ లోగో కూడా మేకర్స్ ఇచ్చేది లేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచి బయటకు వస్తాయనేది తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ రానున్న ఏప్రిల్ నెల నుంచి వార్ 2 ట్రీట్స్ రావటం మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వార్ 2 అప్డేట్ సమ్మర్ స్పెషల్ గా మొదలు కానున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి యశ్రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటి బిపాసా బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ ను ఉద్దేశించి గాయకుడు మికా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వారి వల్ల తాను ఎంతో నష్టపోయానని అన్నారు. ఆ విషయంపై ఎన్నో సందర్భాల్లో బాధపడ్డానని చెప్పారు. వారు ఈ రోజు ఏ పని లేకుండా ఇంట్లోనే కూర్చున్నారంటే అందుకు కారణం కర్మఫలమేనని తెలిపారు. బిపాసా బసు, కరణ్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించిన డేంజరస్ వెబ్ సిరీస్ కు నేను నిర్మాతగా వ్యవహరించా. అప్పటి వరకు మ్యూజిక్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాకు నిర్మాతగా మారాలనిపించింది. విక్రమ్ భట్ ను సంప్రదించి ఒక కథ రాయించుకున్నా. దర్శకుడిగా భూషణ్ పటేల్ ను ఎంపిక చేసుకున్నా. ఈ సిరీస్ ను 4 కోట్లలో చిత్రీకరించాలని బడ్జెట్ పెట్టుకున్నా. బిపాసా దంపతుల వల్ల 14 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షూట్ కోసం లండన్ వెళ్ళాం. అక్కడ వారిద్దరూ ఎన్నో నాటకాలు ఆడారు. ఒక రోజు ఆమె కొంట్లో బాగోదు, మరో రోజు ఆయన కొంట్లో బాగోదు. అలా షూట్ చాలా రోజులు వాయిదా వేస్తూ వచ్చాం. నిజ జీవితంలో భార్యాభర్తలు కనుక సిరీస్ కోసం ముద్దు సన్నివేశాల్లో యాక్ట్ చేస్తారనుకున్నా. కానీ ఆమె అలా కాదు, నేను ఇది చేయను అది చేయనంటూ కండిషన్స్ పెట్టేది. వాళ్ల ప్రవర్తన చూసి నిర్మాణ రంగంలో ఎందుకు వచ్చానా అని బాధపడ్డా. వీళ్ళు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటీనటులు నిర్మాతలను ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు నిర్మాతలను దేవుళ్లుగా భావించాలి. కానీ అలా జరగటం లేదు. దేవుడున్నాడు,
మనం చేసే పనుల్ని చూస్తూ ఉంటాడని నేను నమ్ముతా. వాళ్ళు నాడు నాకు చేసిన నష్టానికే ఈనాడు ఆ దంపతులకు ఏ పని లేకుండా పోయింది అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బిపాసా దంపతులను ఉద్దేశించి మికా సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఆయన వారి గురించి మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్ల ప్రవర్తన చూశాక మళ్లీ నిర్మాతగా వ్యవహరించకూడదనుకున్నానని చెప్పారు. సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు నటుడు కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన కొత్త చిత్రం దిల్ రూపా కథేంటో చెప్తే సినిమాలో తాను వాడిన బైక్ ను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అదంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ మేరకు ఆ బైక్ ను చూపిస్తూ నేడు ప్రత్యేక వీడియో షేర్ చేశారు. నా కోపం ప్రేమల సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రమే దిల్ రూపా. ఈ బైక్ అంటే నాకు ఎంతో ఇష్టం. మా డైరెక్టర్ ఎంతో శ్రమించి సినిమా కోసం దీన్ని తయారు చేశారు. మార్కెట్లో ఇది మీకు ఎక్కడా దొరకదు. అందుకే దీన్ని మీకు బహుమతిగా ఇచ్చారనుకుంటున్నా. ఈ బైక్ ను మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఇప్పటి వరకు విడుదలైన మా సినిమా పాటలు, వీడియోలు, ప్రమోషన్స్ లో మేము మాట్లాడిన విషయాలను ఆధారంగా చేసుకుని కథ ఏంటనేది మీరు ఆలోచించి చెప్పాలి. క్రియేటివ్ గా చెప్పిన వాళ్లకు ఈ బైక్ బహుమతిగా ఇస్తాం. ఈ బైక్ గెలుచుకున్న వ్యక్తితో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తా అని కిరణ్ చెప్పారు. దిల్ రూబా చిత్రానికి విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. రుక్సా టిల్లన్ కథానాయిక. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ స్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. హీరో గోపిచంద్ కు ఓ కథ వినిపించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కథపై ఇప్పుడు తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ కోసం ఏకంగా 7 ఏళ్లకి పైగా వర్క్ చేస్తున్నాడట. సహజంగా పూరి జగన్నాథ్ చాలా స్పీడ్ గా స్క్రిప్ట్లు రాస్తాడని పేరుంది. అలాంటిది ఒక్క స్క్రిప్ట్ కోసం అంతకాలం పూరి జగన్నాథ్ వర్క్ చేయటం ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ స్క్రిప్ట్ బాగా రావడానికి వేరే రైటింగ్ టీంతో కలిసి పూరి జగన్నాథ్ ఈ స్క్రిప్ట్ రెడీ చేశాడట. మొత్తానికి స్క్రిప్ట్ పై పూరి ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అన్నట్లు త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తుంది. ఇక పూరి గోపిచంద్ కాంబోలో 2010లో గోలీమార్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన డబుల్ స్మార్ట్ ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయిందంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి గోపిచంద్ కోసం ఎలాంటి బలమైన కథను రాశాడని, అందుకే ఎక్కువ టైం తీసుకున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొట్టిన చిత్రం జోకర్. 2019 అక్టోబర్ 2న విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా జోకర్ 2 తెరకెక్కింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన టోడ్ ఫిలిప్స్ రెండో భాగాన్ని రూపొందించారు. 2024 అక్టోబర్ 2న జోకర్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో 2 నెలల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 13న HBO Max లో ప్రత్యక్షమైంది. తర్వాత అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే రెంట్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మూవీ జియో హాట్స్టార్లోకి వచ్చేసింది. HBO Max ప్లాట్ఫామ్లోని కంటెంట్ను ఓటీటీ ఆడియన్స్కి అందించే వెసులుబాటు కల్పించింది జియో హాట్స్టార్. దీంతో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు. సాధారణంగా హీరోయిన్లు కెరియర్ ఫామ్లో ఉన్నప్పుడు పెళ్లి, పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్తోనే ఉంటారు. కియారా అద్వానీ కూడా బహుశా ప్లానింగ్తోనే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ఆ మూవీ టీంకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఏంటా సంగతి? హీరోయిన్ కియారా అద్వానీ 2 రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. ఇది జరిగి రోజైనా కాలేదు, అప్పుడే షూటింగ్కి కూడా హాజరైంది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. వాటిలో వార్ 2 ఒకటి. ఇదివరకే ఈమె పార్ట్ షూట్ అంతా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు KGF ఫేమ్ యష్ కొత్త సినిమా టాక్సిక్ లోనూ ఈమెనే హీరోయిన్. తాజాగా కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అని బయటపడటంతో మూవీ టీంకి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి, లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 1-2 నెలల్లో టాక్సిక్ లో కియారా పార్ట్ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటారని తెలుస్తుంది. గతంలో కల్కి షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొనికి కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. తర్వాత ప్రమోషన్స్ లో మాత్రం కనిపించడం కుదరలేదు. దీపికాలా ప్లానింగ్ తో చేసుకుంటే కియారాకి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, లేదంటే మాత్రం టాక్సిక్ కి తిప్పలు తప్పవు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన సోనిది ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 1 సోనిది ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై
ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీర్ నేర్నేని, తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలకు స్క్రిప్ట్ అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి వంశీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా ఓపెనింగ్ తర్వాత విలేకరుల సమావేశంలో నిర్మాత ఆర్యు రెడ్డి మాట్లాడుతూ, మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్ను మార్చి 6 నుండి తొలి స్కెడ్యూల్ను ఊటీలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతా 15 ఏళ్ల సినిమా ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ప్రెస్టీజియస్ అవార్డు లభించింది. తాజాగా చెన్నైలో జరిగిన బిహైండ్ వుడ్స్ గోల్డ్ అవార్డ్స్ వేడుకలో సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ లోని ఆమె పాత్రకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఈ ప్రత్యేక గౌరవాన్ని అందుకున్న సమంతా తన ఎమోషనల్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం సమంతా ఎంచుకున్న లుక్ స్పెషల్ హైలైట్ గా మారింది. అద్భుతమైన గోల్డ్ కలర్ శారీలో మెరిసిపోయిన ఆమె లుక్ రాయల్ ఎలిగెన్స్ ను చూపించింది. మినిమల్ జ్యువెలరీ, సింపుల్ మేకప్ తో తళుక్కున మెరిసిన సమంతా తన స్టన్నింగ్ లుక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఇంతకు ముందు కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో మెస్మరైజ్ చేసిన సమంతా ఈసారి మరింత గ్లామరస్ గా కనిపించింది. 15 ఏళ్ల ఫిలిం కెరీర్ లో సమంతా అనేక రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆహా సబ్స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోమ్ టౌన్. మన ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మా, సైరమ్, అనిరుద్, జ్యోతి కీలక పాత్రలు నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్దీప్ గాంధీ కుండు పనిచేయగా సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ కథా కథనాలను ప్రతి ప్రేక్షకుడు రిలేట్ చేసుకునేలా ఉంటాయి. హీరోయిన్ తమన్నా భాటియాకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన గుర్తింపు, మంచి ఫేమ్ సంపాదించుకుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పరిశ్రమలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా అదే క్రేజ్, అదే గ్లామర్ ఆమె సొంతమని చెప్పాలి. మరాఠీ బ్యూటీ అయిన తమన్నా నార్త్ టు సౌత్ అందరినీ అలరిస్తూ దూసుకుపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే టాలీవుడ్ ను ఓ రేంజ్ లో వెళ్ళిందని చెప్పొచ్చు. స్టార్ హీరోలందరితో ఆడిపాడి తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరిస్తోంది. కెరియర్ పరంగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తమన్నా చేసే సందడి వేరే లెవెల్. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా మరో బ్యూటిఫుల్ పిక్స్ తో తళుక్కుమంది అమ్మడు. వైట్ కలర్ మిటీ డ్రెస్ లో తమన్నా అదరగొట్టేసిందని చెప్పాలి. క్లాసీ లుక్ లో తన గ్లామరస్ స్కిన్ తో మైండ్ బ్లాక్ చేసింది. బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న వైట్ డ్రెస్ అదిరిపోగా గ్లాసీ మేకప్ తో ఫుల్ షైనీగా కనిపించి క్లీన్ బౌల్డ్ చేస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. రకరకాల పోజులను పోస్ట్ చేసిన తమన్నా తెల్ల పావురాల ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటుడు మాధవన్ ఆన్లైన్ వేదికగా యువతులకు మాత్రమే సందేశాలు పంపుతారంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అమ్మాయిలను ఆకర్షించేలా ఆయన మెసేజ్లు చేస్తుంటారని చాలా మంది మాట్లాడుకున్నారు. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అసత్యాలు మాత్రమేనని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. తాను ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణమైన సంఘటన వెల్లడించారు. నేను ఆన్లైన్ తక్కువగా ఉపయోగిస్తా. అభిమానులకు కూడా త్వరగా రిప్లైలు ఇవ్వను. కొంతకాలం క్రితం ఇన్స్టాలో నాకు ఒక అమ్మాయి సందేశం పంపింది. నేను నటించిన ఒక సినిమా గురించి వివరణాత్మకంగా మెసేజ్ చేసింది. సార్, మీరంటే నాకెంతో ఇష్టం. మీరు నటించిన ఆ సినిమా చూశాను. అది నాకెంతో నచ్చింది. మీరు అద్భుతమైన నటుడు, అందులో సందేహం లేదు. ఇందులో మీ నటన చాలా బాగుంది. మీరు నాలో ఎంతో స్ఫూర్తి నింపారు అని పేర్కొంటూ ముత్తులు, హార్ట్ ఇమోజీలు జత చేసింది. ఆమె అంతలా అభిమానం చూపించినప్పుడు స్పందించకపోతే బాగోదు కనుక నేను కూడా థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ అని రిప్లై ఇచ్చాను. ఆ యువతి తన పోస్ట్లోని సగం నా పోస్ట్ని కలిసి స్క్రీన్ షాట్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాధవన్ నాకు సందేశం పంపారని రాసుకొచ్చింది. అది చూసిన చాలా మంది నేను ఆమెకు ముద్దు, హార్ట్ ఇమోజీలు పంపించానని అనుకున్నారు. యువతులను మభ్యపెట్టేలా సందేశాలు పంపుతానని మాట్లాడుకున్నారు. ఆ సంఘటన తర్వాత సోషల్ మీడియా వాడకం విషయంలో ఎంతో క్లారిటీతో ఉంటున్నా అని ఆయన చెప్పారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందు మొండెట్టి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం తండేల్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుని నాగచైతన్య కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవటమే కాకుండా తనకి సెన్సేషనల్ కంబ్యాక్ సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మేం చెప్పినట్టుగానే ఈ మార్చ్ 7న తండేల్ స్ట్రీమింగ్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారిప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో ఈ మార్చ్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేశారు. దీంతో ఈ సినిమా కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బనీవాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.